సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్కు వసూళ్ల పండగే. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకుని టికెట్ ధరలు రెండింతలు మూడింతలు పెంచేసి ఫుల్లుగా జేబులు నింపుకున్నారు. గీత దాటిన ప్రైవేట్ ట్రావెల్స్పై రవాణా శాఖ కొరడా జులిపించింది. నిబంధనలు బేఖాతరు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది. ఈసారి సంక్రాంతికి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించారు. ఆర్టీసీ 7,200 అదనపు బస్సులు, రైల్వే శాఖ అదనపు సర్వీసులు నడిపినా అవి సరిపోక ప్రజలు ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయించారు. డిమాండ్ను ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసి ప్రజలను నిలువు దోపిడీ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖకు 6,000 రూపాయల వరకు వసూలు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ దందాపై పలువురు ఫిర్యాదు చేయడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల 8 నుంచి 18 వరకు విజయవాడ సిటీ సహా శివారు ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి 207 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసిన 27 ట్రావెల్స్ బస్సులను పట్టుకుని కేసులు పెట్టారు. ఆర్టీసీ బస్సుల కంటే మూడింతలు ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించి భారీగా జరిమానా విధించారు. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణికుల చేరవేతకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ పండగ సీజన్లో పలువురు నిబంధనలు లెక్క చేయకుండా భారీగా సరకు రవాణా చేశారు. తనిఖీలు చేపట్టిన అధికారులు పార్సిళ్లు, ఇతర వస్తువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే 46 ట్రావెల్స్ బస్సులను గుర్తించి కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించారు. కొన్నేళ్లుగా ఇదే తరహాలో అక్రమంగా సరుకు రవాణా చేస్తున్నట్లు గుర్తించి వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కిన బస్సులపైన అధికారులు కొరడా జులిపించారు. ప్రభుత్వానికి పనులు చెల్లించాల్సి ఉండగా వాటిని ఎగ్గొట్టి అధికారుల కంట కనపడకుండా తప్పించుకు తిరుగుతున్న 122 ట్రావెల్స్ ను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి 20 లక్షలు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి మొత్తం మనం 11 రోజుల లోపల 207 కేసులు వీటి మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 207లో కూడా దాదాపు 27 కేసులు ఎగ్జార్బిటెంట్ ఫేర్స్, ఈ అదర్ దాన్ ప్యాసింజర్స్ లగేజ్ క్యారీ చేయడం అనేది మర్కండైల్ గూడ్స్ అంటాం. అంటే గూడ్స్ని మన పార్సల్ సర్వీస్ లాగా వాడే అఫెన్సెస్. ఇది కూడా చాలా సీరియస్ అఫెన్స్. ఇవి దాదాపు 46 కేసులు మనం ఈ 11 రోజుల్లో రాయడం జరిగింది. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ వెహికల్ పర్మిట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాహనాలు 4 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ట్యాక్స్ అండ్ పెనాల్టీ రూపంలో 10 లక్షలు, ఇది ఒక 9.5 లక్షలు, మొత్తం దాదాపు 20 లక్షల రూపాయల వరకు మనం ఈ 11 రోజుల లోపల మనము ఎన్ఫోర్స్మెంట్ రూపంలో ఓన్లీ బస్సుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్. తరచూ నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఆధారాలతో సహా కేసులు నమోదు చేసి బస్సులకు అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ ట్రావెల్స్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. వీరిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.